ఫంక్షన్లు ఉన్నాయా? సీమంతం ఫంక్షన్లు ఉన్నాయా? చికెన్ కొట్టేసిండు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. అస్సలాం అలైకుం అందరికి. ఈరోజు లాంగ్ వీడియో చేయబోతున్నా. కడప నుండి బయటికి వెళ్తున్నా, అవుట్కట్స్ కొన్నాము ఎందుకంటే కుకింగ్ చేద్దామని. ఈరోజు బ్లాగ్ అయితే మా ఛానల్ పేరు చెప్తే ఇక్కడికి వస్తే డిస్కౌంట్ ఇస్తాడంటాడు. సో చికెన్ కొట్టడానికి వచ్చినాం మనము. ఇంకేమి మళ్ళా శుక్రియా. సిటీ నుండి బయటకు వస్తానే క్లైమేట్, నేచరు, ఈ రోడ్డు అంతా ఎలా ఉందో. మా వాళ్ళు అరటి ఆకు నొక్కేస్తాండ్రు పటపట. ఏరా కంపలు కూడా ఎత్తుతాండ్రు. సో అరటి ఆకులు అయితే రెడీ చేసిండ్రు మా వాళ్ళు. ఫైనల్గా స్పాట్ అయితే ఫిక్స్ అయింది మేము కుక్ చేయడానికి. చూడండి ఇదే. మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి, అస్సలు బోర్ కొట్టించాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకో ముందు, ఎందుకంటే వీడియో పెట్టంగానే మీకు రావాలి కదా. వేట కోసం వేట మొదలు పెట్టినారు. చేస్తా ఇట్టనే ఉంటుంది. ఓకే అంతే. ఇంకా కదలు అసలు దీంట్లో ఓపెన్ చేస్తానే చూడండి ఏమేమి ఉంటాయో. టమోటా, ఎర్రగడ్డ, పసుపు, కారం పొడి, గరం మసాలా, సాల్ట్, ధనియాల పొడి, ఏవో ఇవి, కొత్తిమీర, ఎర్రగడ్డ, అవి సేమ్ ఇంగ్రీడియంట్స్. దీంట్లో చూడండి నిమ్మకాయలు, బట్టరు. దీంట్లో రైస్ ఉన్నాయి, అన్ని బాస్మతి రైస్. కొత్తకుండా ఎందుకు కాలుస్తాండ్రు వీళ్ళు? అంటే బెస్ట్ దొంగ కొడుకు. నువ్వు పని చేస్తున్నావు అవ్వట్లేదా? బొక్క చిన్నది పెట్టినాడు. నా బతుకే తన బతుకు అనుకున్నాడు, నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు. ఎంచుకుంటాను ప్రిటేట్ కూడా చెయ్యి కాలేదా సార్? ఎట్టో సొసైటీ ఐడియా నీకు ఆకులో పెట్టి కడిగేట. అందుకే అవి టేగా తెచ్చుకోకుండా పెద్దవి ఉంటాయి. దీంట్లోనే వాటర్ పోసి సూపర్ ఆకు తెచ్చుకోపో. పుల్లలు ఏరుకుంటున్నావు దేవసేన? పుల్లలు ఏరుకోవడానికి నేనేం పిచ్చి పట్టి పుల్లలు ఏరుకోవడం లే, చికెన్ కోసం ఏరుకుంటా. కాలి పలిపోతారా? కుండలో 2 నీళ్ళు వేసారు అంతే. ఇంతసేపు తినింది ఏంది? ఇంకా ఉండే ఐటమ్స్ ఉన్నాయి. పిసుకురాసివా చికెన్ కడగడం అయిపోయింది. బటర్ వేస్తాను. బటర్ ఏం వస్తుంది పెట్టి ఇంకా మూత పెట్టేద్దాం. చూడు ఎట్లా కట్ చేస్తా ఉన్నాడు. చికెన్ లోనే కదా వేసి ఎరగడలో. ఏం కాదులేరా, బెయ్యరావా. ఫైనల్ టేస్ట్ ఎట్టుంటుంది చూడు, వేరే లెవెల్గా ఉండాలా. చాలు మళ్ళీ ఎక్కువ అవుతుంది. తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా. ఇద్దరు శివాలు దొంగనా కొడుకులు. కట్టింగ్కి కష్టమైందని రాయిని కడిగి పెట్టినారు మా వాళ్ళు. కుతకుతలాడుతుంది. ఏమాడుతుంది? కుతకుతలాడుతుంది. జిల్లి. ఏ సాలరీ టమాటకాయలు ఎక్కువ వద్దు. నా సాల్టే లేదు నా. బేసాం ఉప్పు ఎప్పటికైనా.
కుండ పగలకుండా చూడు కొత్తిమీర వేసాలి ఓన్లీ అన్నం అయిపోతుంది రైస్ రెడీ మా ఓట్లు పెట్టుకున్నా బతుకుతాం కదా సాయి ఏమని ఏం చేసుకుంటాం క్యాటరింగ్ పోదాం పసివా క్యాటరింగ్ చికెన్ రెడీ అయిపోద్ది మీరు కూడా నాకే ఉంటారు కదండి, నిజం చెప్పండి. కామెంట్ చేయండి. ఈ చికెన్ తినడానికి నానా అవస్థలు, దానికి ఒక ప్లాన్ వేసినాం మేము. చూడండి ఇప్పుడు ఎప్పుడన్నా మీకు ఐడియా పనికొస్తుంది. లైవ్ లో ఎంతమంది రిక్వెస్ట్ పెడతారు? ఒకటి పెట్టాడు ప్రస్తుతానికి పెడతా అంటారు కొడకల్లారా పోయి ఏం దూకుతున్నారు చదివినారు మా వాళ్ళు సైడ్ కట్ట కడతారు. చేయి పెడతారు దాంట్లో కూరాకు అంటారా. సో చూసారు కదా గుంత దోవి ఎట్ట పెట్టినామో మేమైతే ఆకులలో, ఇంకొక బౌల్ లేక ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే రైస్ చేయాలి మేము. గాయస్ మీరైతే డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. పట్ట ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుంటాం. పొగ ఎక్కువ వస్తుంది, బటర్ వేస్తా ఉన్నాడు మా వాడు. ఇంకా కూరాకు అన్నం చేతులు పెడతాం అంతే లేదా షేర్గా. రే బాస్మతి బియ్యం నీళ్ళు ఎక్కువ తాగుతారా? దమ్ పెడతాండు, దమ్ము టైప్ లో. దమ్ము కాదురా అది, కిస్ని మిసిక్ కిసిక్ సాంగ్ చూసి మా వాడికి మ్యానిపులేట్ అయిపోయిండు. అడుగుతా ఉన్నారు ఆకుని. ఇంతమందికి ఈ అన్నం అయితే సరిపోదు కాబట్టి రోటీలు తెప్పినరా అంటే వీళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటా ఉన్నారు మా వాళ్ళు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు సార్ ఇందాకేదో డైలాగ్ వేసిండ్రు ఒకసారి. ఎంజాయ్మెంట్ కోసం వచ్చారు, ఎంజాయ్మెంట్ కోసం వచ్చి ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. వీడు చూసి ఏంది ఉప్పు తీస్తానా పలా పలా అనిపిస్తానా? ఈ నవ్వులు చూడు. ఎందుకంటే లక్కీ అండి కాబట్టి ఇది కట్టించినాం కదా. ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు. నేను ఒకటో వాడిని, రెండో వాడు, మూడో వాడు, నాలుగో వాడు, ఐదో వాడు, ఆరో వాడు. మార్క్స్ రా 1 2 3 4 5 6 చెప్పు. చూడండి అప్పుడే ఆకేసుకొని కూర్చోండి రా అంటాండు. బుకింగ్ క్రెడిట్ అంతా ఇందే. ఈడ నా చేతి పైన డిస్ప్లే వేస్తా వీడి నెంబరు. మీ ఇంట్లో పెద్ద మంచి ఫంక్షన్లు ఉన్నాయా? సీమంతం ఫంక్షన్ ఈడ నెంబర్ వేస్తాం చూసుకోండి. పోదామని ఆలోచిస్తా ఉన్నాడు కూర్చొని. రైస్ అయితే సర్వ్ చేస్తుండు. ఇట్లనే కుప్ప పెట్టిండాల్సింది, వస్తాదేమో ట్రై చేయాలి. దానికి తోడుగా ఈ చికెన్ పల్లలాడే చికెన్ అని చెప్పారు. అందరము ఇట్లా రౌండ్ గా కూర్చొని తింటాం. ఇంతవరకు ఒక్కసారి కూడా చేయబెట్టలే నేనైతే. మా ఊళ్ళో అడవి మనుషులు తిన్నట్టు తింటాను. వెంటనే కూర్చొని. ఇంకా గాయ్స్ మేమైతే చేయి పెట్టదని చెప్పలేదు, నువ్వే పెట్టలేకపోతాను. సో చూడండి ఇది గత ఫినిషింగ్ లో లెమన్ పిండేద్దాం. మొత్తానికి రైస్ బాగా వచ్చింది. టేస్ట్ ఎలా అనిపించిందిరా? పటపట ఉప్పు తగ్గింది అంతే. నీకేమనిపించిందిరా? నీకురా పెళ్ళిలో భోజనం ఉన్నట్టుంది. నీకురా బాగుంది. నవ్వులుతున్నా. సో ఫుడ్ అయితే కిరాక్ వచ్చింది. సాల్ట్ అంత తక్కువ అయింది, కానీ కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు ఇలాంటి వాళ్ళు, అందుకే సెట్ పౌరుషం తక్కువ అవుతుంది అప్పుడు. సో గాయస్ తిన్నాం అయితే అయిపోయింది. ఇంతటితో ఈ బ్లాగ్ ముగిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సో తినడం అయిపోతానే ఈడే గడిగేస్తాను మా వాళ్ళు. చెంచా ప్రదీప్ కట్టేసి కొడతారా వాడు.